నమస్తే ఫ్రెండ్స్, ప్లాజో ప్యాంట్ కటింగ్ చూపిస్తున్నానండి. ఇలాగా ఫస్ట్ డబల్ ఫోల్డ్ చేసుకుని తర్వాత ఇంకొక ఫోల్డింగ్ పైనుంచి వేసుకోవాలండి. ఇలాగా 4 మడతలు వేసుకోవాలి. వేసుకుని మనకి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇలాగ సమానంగా సర్దుకోండి. క్లాత్ అంతా కూడా సర్దుకున్న తర్వాత మనకి ఫస్ట్ పైన 2 ఇంచీలు మనం ఫస్ట్ నాడా పెడతాం కదండి. అంటే నేను ఎలాస్టిక్ వేసుకోవచ్చు. నేను దీనికి ఎలాస్టిక్ కట్ట ఏమీ వేయట్లేదండి. పైనుంచి 2 ఇంచులు ఖర్చుకు పెడుతున్నాను. ఖర్చు అంటే మనం బెల్ట్ వేస్తే నాడా వేసుకోవచ్చు, లేదంటే ఎలాస్టిక్ వేసుకోవచ్చు. దేనికైనా 2 ఇంచులు సరిపోతుంది. నేనైతే నాడానే వేస్తాను, అదే తాడు వేస్తానండి. దానికోసం 2 ఇంచులు తీసుకుని ఇలా సమానంగా ఎడ్జెస్ లైన్ కొట్టుకున్నాను. తర్వాత పొడవు 36 ఇంచులు పెట్టుకుంటున్నానండి ప్యాంట్ పొడవు. తర్వాత ఇలా లైన్ కొట్టుకోండి. కింద ఖర్చుకి 2 ఇంచులండి. కాలు ఫోల్డింగ్ చేస్తాం కదా కాలు దగ్గర, దానికోసం 2 ఇంచులు పెట్టాను. తర్వాత నడుములో వచ్చేసి 34 ఇంచులండి. 34లో 4వ వంతు తీసుకుంటే 8.5 వస్తుంది. 8.5 పెట్టుకుని ఎవరిదైనా నడుములో ఎంత వస్తే దాంట్లో 4వ వంతు పెట్టుకుని అక్కడి నుంచి 4 ఇంచులు పెట్టుకోండి. ఎక్స్ట్రా సరిపోతుంది. తర్వాత కిస్తా పొడవు అండి. పొడవు 12 ఇంచులు పెడుతున్నాను నేను. కొంచెం పొట్టుకొని వరకు అయితే 11 సరిపోతుంది. ఇక్కడ ఎంత అయితే పెట్టామో ఇక్కడ కూడా అంతే లెంత్ ఉండేలా చూసుకుని ఇలా ఒక గీత గీసుకోండి. ఎల్ షేప్లో గీసుకుని ఇక్కడ 2.5 ఇంచులు పెట్టుకోండి కిస్తా షేప్ తీయడానికి. ఇలా తీసుకున్న తర్వాత కాలు లూజు 7 ఇంచులు తీసాను. తర్వాత 1 ఇంచు ఖర్చుకి పెట్టానండి. తర్వాత ఇలా మనం ప్యాంట్ స్కేల్ ఉంటుంది కదా, హ్యాండ్ షేప్ తీసుకునే స్కేల్తో తీసుకోవచ్చు, లేదంటే నార్మల్గా హ్యాండ్తో అన్న తీసేసుకోవచ్చండి. నా దగ్గర స్కేల్ ఉంది కాబట్టి స్కేల్తో తీస్తున్నాను. వీడియో ఫాస్ట్గా పెట్టామండి, లెంత్ అయితే చూడట్లేదని. ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పడుతుందండి కాలు దగ్గర నేను, ఎందుకంటే కాటన్ క్లాత్ కదా అన్న షింక్ అవుతుందేమని. అయితే ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కటింగ్ చేసేసుకోవడమేనండి. దీన్ని టాప్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ పెడతాను చూడండి, ప్యాంట్ స్టిచ్చింగ్ కూడా పెడతాను చూడండి. చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు, కొత్త వారైనా సరే అండి. మనకి ప్యాంట్ క్లాత్ తక్కువగా ఇచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. పంజాబీ ప్యాంట్కి ఫ్రిల్స్ కట్టా పెట్టుకుంటే అయితే క్లాత్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఇదైతే మనకి సరిపోతుంది, చిన్న క్లాత్ అయినా. అంతేనండి, కటింగ్ అయిపోయింది. నాడా కోసం కూడా కొంచెం క్లాత్ తీసుకుని ఇక్కడ ఓపెన్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ వేసాం కదా, ఫోల్డింగ్ ఓపెన్ చేసుకుంటే మనకి 2 పీసెస్ వస్తాయి, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటిని. అంతే, స్టిచ్చింగ్ కూడా పెడతాను చూడండి. ఇప్పుడు నాడా కోసం కూడా 1.5 ఇంచ్ తీసుకోండి. 1 ఇంచ్ అయినా సరిపోతుంది. నేనైతే 1.5 ఇంచ్ స్కేల్ మందం అంతా ఎల్లడిపి తీసుకుంటున్నానండి. నడుము చుట్టూ మనకి ఎంత పడుతుందో చూసుకుని కొలుచుకుని దానికన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కడ కట్టుకుందాం. ఇది చెప్పాలా అనుకోకండి, తెలియని వారి కోసం అని చెప్తున్నాను. అంతేనండి, చేసుకుని కూర ఉన్న వైపు తీసుకుంటే అవుతుంది. నడుము లూజుని బట్టి తీసుకున్నానండి నేను. డబుల్ ఫోల్డ్ మీద 24 తీసుకున్నాను, సరిపోతుంది నాకు. అంతే అండి, కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవడమే. ఈజీ కటింగ్ అండి, మీకు సింపుల్గా అయిపోతుంది ప్యాంటు. అంతే,
కొంచెం ఎక్స్ట్రా కట్ చేశాను, క్లాత్ ఉంది కదా నేను. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ కూడా పెడతాను చూడండి. ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. అంతేనండి, కటింగ్ అయిపోయింది.